అందరికీ నమస్కారం. ఈరోజు మరో మంచి కవితతో మీ ముందుకు వచ్చాను. ఈ కవితను రాసినవారు కవయిత్రి కర్రి రాధాకృష్ణ గారు. కవితా శీర్షిక గాలివాటం. కుర్చీలన్నీ కుస్తీ పోటీలకు సిద్ధమయ్యాయి. ఉగాది ఈసారి మరింత ఉత్సాహంగా వచ్చింది. వాగ్దానాల రంగులే వసంతంగా. కుహుకుహులు పలికే కోయిల తాయిలాల పాటలు అందుకుంది కొత్తగా. ఎండలు కారాని నూరుతుంటే మాటలు సురేకారాలవుతున్నాయి. మైకులు రెచ్చిన పదాల ప్రవాహం, శబ్దం పారినంతదాకా గడ్డిపరకల చప్పట్లు ఓ పూట తిండి కోసం. అవకాశం చూసుకొని గద్దలు ఓ బోగీ నుండి మరో బోగీలోకి వెళ్తున్నాయి. ఎక్కడైనా బెత్త దొరుకుతుందేమోనని, సుఖవంతమైన ప్రయాణం కోసమని. వేప పువ్వును తిన్న నాలుకను దాచి బెల్లం పలుకులను నోటికి తగిలించుకొని ఊరంతా బొక్కా బరుగుండా చల్లుతున్నాయి. 5 ఏళ్ల వరకు ఆ రంగుల మరకలు వదలకుండా. సత్యయుగం నుండి కలియుగంలోకి ప్రమోట్ అవుతూ ట్రెండ్ సెట్ చేస్తూ కంటైనర్లలో సర్దుకున్న కట్లపాములు తరతరాలకు తరగని కొండలకు సృష్టికర్తలుగా, వీచే న్యాయపవనాలకు అడ్డుగోడలుగా. నాగుల విషం అసురుల లక్షణం, దాటిన నేటి ఊసర వెల్లుల్ల గుణం. కాలమే ఓడిపోయే ఓ కుతంత్రం. నాడు నిజాయితీ నేతులు తాగిన కాకులు, నేడు వగరు పొగరులు మరిగిన రాబందులు. చప్పగా ఉండే చద్దన్నం అక్కర్లేదని, ఉప్పగా ఉండే బిర్యానీలే చాలని సిద్ధాంతాలకు తిలోదకాలనిచ్చి గోడ మీద సిద్ధంగా ఉన్నాయి పిల్లులు. ఆకాశపు మర్రి చెట్టు కింద చిన్న మొక్కలన్నీ తలదించుకొని పెరేడ్ చేస్తున్నాయి అస్వతంత్రులై, ఆజ్ఞాబద్ధులై. అక్షరాలలా లక్షల మెరుపులు, నోట్ల చరుపులు, మోహిని అవతారాలు, భస్మాసుర హస్తాలు అన్నిటినీ చూస్తుండటమే మొద్దు మానల్లే, బదిరులల్లే. అధికారపు పవనాలు ఎటు వీస్తే అటు గాలివాటాలే. ఈ కవిత నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ అమూల్యమైన స్పందనని కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు.